ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటంటే ఆడపిల్లల ఫోన్ నెంబర్లని పట్టుకోవడానికి ఇప్పుడు కొత్త మోడల్ ఎంచుకుంటున్నారన్నమాట. మనకి ఈ పెట్రోల్ బంకుల దగ్గరనో లేకపోతే రెస్టారెంట్ల దగ్గరనో క్యూఆర్ కోడ్ తెస్తున్నారు. ఆ క్యూఆర్ కోడ్ ఆ బంకు యాజమాన్యానికో లేకపోతే ఆ రెస్టారెంట్ ఓనర్ దగ్గరకో పోతే పర్లే, కానీ అందులో పనిచేసే ఆ సిబ్బంది వాళ్ళ అకౌంట్ల నెంబర్లు ఇచ్చి వాళ్ళు ఆ తర్వాత ట్రాన్స్ఫర్ చేసే సిస్టమ్ ఒకటి పెట్టుకుంటున్నారు. దాని ద్వారా వాళ్ళకి లోన్లు అయ్యి వస్తాయి అంటూ మేనేజ్మెంట్లో ఒప్పిస్తున్నారు. అయితే దీన్ని లవ్ జిహాదా లేకపోతే ఆడపిల్లల్ని ట్రాప్ చేయడానికి వాడుతున్నారు అనడానికి సాక్ష్యం ఒక ఇన్ఫ్లుయెన్సర్ రిషికా దత్తా అనేటటువంటి ఇన్ఫ్లుయెన్సరు పూణేలో ఉన్నటువంటి సోషల్ అనేటటువంటి ఒక రెస్టారెంట్కి వెళ్ళింది. అక్కడ డ్రింక్ తాగేసింది, ఏదో మామూలు కూల్ డ్రింక్, మందు కాదు. తర్వాత అమ్మాయికి ఒక మెసేజ్ వచ్చింది షేక్ షఫీ అనేటటువంటి అతని దగ్గర నుంచి, నేను మీతో ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నారు, మీ ఏజ్ ఎంత అన్నటువంటిది. నువ్వెవరంటే ఇందాక మీకు డ్రింక్ సప్లై చేశాను కదా నేనే అన్నటువంటి. మరి నా నెంబర్ ఎట్లా తెలుసు అంటే క్యూఆర్ కోడ్ ద్వారా మీరు పే చేశారు కదా అన్నటువంటి. అంటే ఇప్పుడు ఎలా జరుగుతుంది అన్నటువంటి అమ్మాయి ప్రశ్నిస్తున్నది. దాంతో ఈ విషయం వెలుగులో सेलिब्रेटेड फ्रेंचाइजी में डिनर के लिए गई थी जहाँ के पटियाला बनारसी शॉर्ट स्पॉट फेमस है, इफ यू नो यू नो। मैंने वहाँ पे क्यूआर कोड स्कैन किया, मेन्यू में से खाना ऑर्डर किया और बिल पे करके घर वापस आ गई। घर पहुंचने के बाद मुझे अननोन नंबर से रात को एक मैसेज आया। मैंने सिर्फ एक क्वेश्चन मार्क डाल के उसे छोड़ दिया। जब मैंने सुबह उठ के उस मैसेज को देखा और आगे प्रोब करी, जो इन्फॉर्मेशन मुझे मिली इट जस्ट फ्रोज मी। आई एम अटैचिंग द स्क्रीनशॉट्स along and you will see how this person is telling me that he's an employee of that place, he served me last night, it's just a friendly message and that he wants to know my age। Zomato, Swiggy, Rapido, आपने कई सारे ऐसे केसेस सुने होंगे जहाँ पे राइडर्स कस्टमर का नंबर लेके उसे ఇది ఎట్లా ఇక భద్రత ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారు.